సదాశివపేటలో జరిగే ఈ కార్యక్రమానికి రావటం, మీ అందరి సమక్షమున భగవత్ సంబంధమైన కొన్ని మాటలు మాట్లాడే ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాం ఇక్కడికి రావడానికి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీరామ్ ప్రభుకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు తెలుసో లేదో, సదాశివపేటకి కొద్ది దూరంలోనే కామ్యవనము అనే ఒక ప్రదేశం ఉన్నది. ఎంతమందికి కామ్యవనం తెలుసు? చెయ్యొద్దండి. చాలా తక్కువ మందికి తెలుసు. కామ్యవనము శ్రీ సురభి గోశాల అనే ఒక ప్రదేశం ఉందని తెలుసా మీ అందరికీ? తప్పకుండా రామనవమి లోపల ఒకరోజు సమయం తీసుకొని మీ పిల్లల ఎగ్జామ్లు అయిపోయాక ఒకసారి వెళ్ళి చూసి రండి. ఆ ప్రదేశం ఎంత చక్కగా ఉన్నదో. అక్కడ పొంగనూరు ఆవులు ఉన్నాయి. ఎంతమంది పొంగనూరు ఆవులను చూశారు ఇప్పటిదాకా? చాలా తక్కువ మంది చూశారు. మన పిల్లలు ఎవ్వరూ చూడలేదట చాలామంది. మీరందరూ మీ తల్లిదండ్రులు చెప్పండి, ఎగ్జామ్స్ అయిపోగానే మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళండి. ఎందుకో తెలుసా అండి? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అమెరికాలో పిల్లల్ని పెంచే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. భారతదేశం కంటే చాలా వేరేగా ఉంటుంది. తెలుసా మీ అందరికీ? ఎంతమంది మీ పిల్లల్ని కొడతారు ఇక్కడ? కొంతమంది ఫాస్ట్గా చేయెత్తుతున్నారు. కొట్టకపోయినా కనీసం తిడతాం కదండి. తిడతారా మీ అమ్మ నాన్న మిమ్మల్ని? ఎంతమంది చేయెత్తుతారు? తిడతారు మా అమ్మ నాన్న. భయపడుతున్నారు ఇప్పటికి కూడా చేయెత్తరా. కానీ అమెరికాలో తిట్టటాలు కొట్టడాలు ఉండవు. తెలుసా మీకు? వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టారు అంటే ఆ పిల్లవాడు పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు తీసుకెళ్ళిపోతారు అమ్మని కానీ నాన్నని కానీ కొడితే. మన భారతదేశంలో అలా ఉండదు కదండి. ఫస్ట్ కొడతాం, తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ కొట్టాక వాడితోటి ఆలోచిస్తాం, వీడికి నువ్వు ఏం తప్పు చేసావో చెప్పాలా లేదా. పాపం ఒక సదాశివపేట నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఉన్నారట అమెరికాలో. వాళ్ళకి పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారట, కానీ కొట్టలేమని. కొడితే వాడేమో ధమ్కి ఇస్తాడు, ఫోన్ చేయనా పోలీస్కి. సరే అని ఒకసారి ఊరికి వచ్చేటప్పుడు హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే ఈ పిల్లవాడిని చొక్కా పట్టుకున్నాడట, ఒక్కటి పీకుదాం. వాడు అన్నాడట, ఏయ్ నాన్న నా దగ్గరకు వస్తే పోలీసులకు ఫోన్ చేస్తాను అంటే ఈయన అన్నాడట, ఫస్ట్ నువ్వు పోలీసులకు ఫోన్ చేయటము, వాళ్ళు రావటము, తర్వాత చూసుకుందా నీకేమవుతుందో.